4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనోద్దమునకు చేరుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యము కొరకు ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనములు. నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. దాని అందున్న అర్థతాత్పర్యంలో మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక వాక్యమై ఉన్న దేవ ఆ యొక్క వాక్యమైన ఉన్న అర్థతాత్పర్యంలో మాకు తెలియజెప్పండి. మరి ముఖ్యంగా వినుచూ ఉన్నటువంటి బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. నాయన విత్తబడబోచున్నటువంటి వాక్యము వారి హృదయములో నాటింపజేయండి. నాటింపజేసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మరి నీరు కట్టి ఫలింపజేయమని, మరి ముఖ్యంగా దీనదాసుడనైనా నన్ను మీ రెక్కల చాటున భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానై ఉన్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ క్రైస్తవ జనాంగమా, మనము ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం కాకుండా మరి ఇటువంటి ప్రత్యేక ప్రార్థనలు కూడా 7 వారాలు మరి ఈ యొక్క ప్రార్థనలు ఉపవాస కూడికలు పెట్టుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి? ఎందుకు ఈ ఉపవాస కూడికలు అనేటువంటిది మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎందుకు మనము ఇలా సమూహంగా కూడి మరి ఈ యొక్క కూడికలను ఏర్పాటు చేసుకుంటాము అని అంటే ఇక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంది. ఆ మాట ఏమనగా, మనము కనికరింపబడి. మనం ఏం చేయబోతున్నాం? కనికరింపబడబోతూ ఉన్నాం. కనికరము, జయ, దాడి, ఇవన్నీ కటాక్షము, ఇవన్నీ కూడా ఈ మాటలన్నిటికీ కూడా ఒకే ఒక ఇంగ్లీష్ పదము ఏమనగా పిటి. PITY పిటి. పిటి అంటే మనకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, కానీ తెలుగులో అనేక మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనికరము అని అంటే, కనికరము ఎప్పుడు మన మీద కనికరము ఇతరులకు ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనము దేనముగా ఉన్నప్పుడు, మనము దేనముగా ఆయనకు మొరపెట్టినప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఒక 10,000 కావాలి, మనకు ఒక 10,000 కావాలి, 10,000 కావాలి అని జాయన్న నీ దగ్గర 10,000 ఉంటే ఇవ్వు అని అంటే ఇస్తాడు ఆయన? ఎలా అడగాలి? అయ్యగారు నాకు ఒంట్లో బాగుండలేదు, ఇంట్లో పరిస్థితులు బాగుండలేదు, దయచేసి మీరు దగ్గర ఉన్నదని నేను అనుకోను, కానీ దయచేసి నాకు ఒక 10,000 ఇప్పించండి. రిక్విజిషన్. ఈ రిక్వెస్ట్ అనేది మనకు మన మీద ఎదరు వారికి మరి దయ కలగాలి. అంతేగాని మనము మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అది మన మీద వారికి కనికరము రాదు. మనము కనికరము ఎప్పుడు పొందుకుంటాం అనేటువంటిది ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు. మరి సువార్తల్లోకి వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూచినట్లయితే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి
వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చూడండి, ఈ యొక్క రోగగ్రస్తులమైనటువంటి వారి మీద మనకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుందంటే, వారు ఎటువంటి వారు అయినప్పటికీ కూడా మనము చూసేప్పటికీ అయ్యయ్యో అంటాం, నీకే వచ్చింది ఈ కష్టం అంటాం. ఫర్ ఇన్స్టెన్స్, ఎవరైనా చనిపోయినట్లయితే మనకు ఆ చనిపోయిన వ్యక్తికి ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ మనం ఏం చేస్తాం, ఆ ఏడుస్తూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. వారు ఆ చనిపోయిన వ్యక్తికి మనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. అదే జాలి, అదే కనికరము, అదే దయ, అదే కటాక్షము, ఒకే ఒక పదము పిటి. కనుక ఇక్కడ మరి రోగగ్రస్తులను చూచి ఏమయ్యారు యేసయ్యల వారు కనికరపడి, వారి మీద ఏమయ్యారమ్మా, కనికరపడి మరి వారి రోగములన్నిటినీ కుదిర్చినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. మరి ఒక వాక్యాన్ని 15వ వచనాన్ని మనం కూడా చూస్తే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. చూడండి, ప్రతి మాటకు కూడా చాలా విలువైనటువంటి అర్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అరణ్యము అని అంటే ఇంగ్లీష్ ఏంటి, ఫారెస్ట్, వుడ్. కానీ ఇక్కడ అరణ్యం తీసుకుంటే, మనకు ఇంగ్లీష్ వెర్షన్ తీసుకుంటే అక్కడ డెజర్ట్ అని కనిపిస్తుంది. డెజర్ట్ అంటే ఎడారి. ఎక్కడ చూసినా మనకు పరిశుద్ధ గ్రంథంలో అరణ్యము అని ఉంది అంటే అది డెజర్ట్ ఏరియా అన్నమాట, ఎడారి ప్రాంతము. ఈ అరేబియన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి ఈ సిచ్యుయేషను మరి అరణ్య ప్రదేశం అనగా డెజర్ట్. ఇక్కడ అరణ్య ప్రదేశం అంటూ ఉన్నారు 15వ వచనం. అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు అంటూ ఉన్నారు. యేసు అనే జస్ట్ మినిట్, యేసు వారు అనేటువంటి పదానికి మధ్యలో ఏముందమ్మా, ఒక హైఫన్ ఉంది. దానికి అర్థం ఏంటి, డైలాగ్. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు. ఆ ఎదురుగా ఏమైనా హైఫన్ వచ్చినట్లయితే వారు మాట్లాడుతున్నారు అని అర్థం. హైఫన్ ఉంటే వారు మాట్లాడుతున్నారు అని అర్థం. యేసయ్య ఏమని మాట్లాడుతున్నారు చూడండి, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు అన్నాడు, కానీ ఇది లూకా సువార్తికుడు రాశాడు, మత్తయి రాశారు, మార్కు గారు రాశారు, యోహాను గారు కూడా రాశారు. 4 పత్రికల్లోనూ ఈ పదాలు ఉన్నవి. అయితే 4 సువార్తల్లో కూడా ఈ పదాలు ఉన్నవి. ఒక చోట యవల రొట్టెలు అంటారు. యవల రొట్టెలు అని అంటే యవలు బార్లీ. యవలు అంటే బార్లీ అంటే చాలా తక్కువైనటువంటి పదార్థం. ఆ యొక్క దానితో చిన్న రొట్టెలు ఆ చిన్న పిల్లాడి దగ్గర ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాని దగ్గరే ఎందుకు ఉన్నాయి? పిల్లవాని దగ్గరే ఎందుకు ఉన్నాయి? ఇన్ జనరల్ ఈ పిల్లలు ఎవరికి పక్క వాళ్ళకి పెట్టరు. పిల్లలు ఎవరు ప్రక్క వారికి పెట్టరు కనుక
ఇక్కడ మనకు అంతా కూడా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది. మన జనజీవన స్రవంతికి, పరిశుద్ధ గ్రంథానికి చాలా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది. అదే బైబిల్. కనుక ఇక్కడ చిన్న పిల్లాడి దగ్గర ఏమున్నది? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఇవి ఏమి చేశారు అని అంటే చూడండి, 18 అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని ఆ జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి. చూసారా? ఇక్కడ మనం ఏదో 5 రొట్టెలు 2 చేపలు అని అనుకుంటాం, కానీ దానిలో ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకోవాలి. 5 రొట్టెలు 2 చేపలు అనుకుంటాం, అంతే. ప్రతి మాటకు కూడా మనం అర్థాలు తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడికి వచ్చినామమ్మ? ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చినాయి? యేసయ్య దగ్గరకు వచ్చినవే. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అవి ఏం చేశారు? ఆయన పట్టుకెళ్ళి పెట్టేయండి అన్నాడా? ఏమని చేశారు అక్కడ? ఆశీర్వదించి. అక్కడ కనికరపడ్డాడు. ఆ కనికరపడ్డ ఆయన ఆ వచ్చినటువంటి ఆ రొట్టెలను ఏమి చేశారనంటే ఆశీర్వదించారు. ఎందుచేత? అంతమంది జనానికి ఆ యొక్క ఆహారం కావాలి అని అంటే ఏమి చేయాలనంటే మనకు ఆశీర్వాదాలు ఓరకనే వచ్చాయి. ఆశీర్వాదాలు ఓరకనే వచ్చాయి. ఎలా ఉండాలి? మనము హాఫ్ నాలెడ్జ్గా మనం కుదరదు. అటు అన్యులుగానే ఉండాలి, లేదా ధన్యులుగానే ఉండాలి. అన్యులుగానే ఉండాలి, లేదా ధన్యులుగానే ఉండాలి. ధన్యులైనటువంటి వారి మీద ఆ యొక్క యెహోవా దేవుల వారు కనికరపడతారు. ఎందుచేత? మనము ఆయన బిడ్డలమైనప్పుడు. ఎప్పుడమ్మా? మనము ఆయన బిడ్డలమైనప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఎడల ఆయన కనికరపడి వట్టినే వదిలేయరు. కనికరపడి మనల్ని ఏం చేస్తారంటే మనకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. మరి ఆ చిన్న బిడ్డ ఉన్నాడు, వాడికి ఏం కావాలో తల్లికి తెలియదా? తల్లికి ఎలా తెలుస్తుంది? మీకు మరి సమయము, ఆహారం పెట్టే సమయం అయింది కనుక రారా బాబు చేతులు కడుక్కో, ఆహారం పెడతానంట. మనకు పెడతారా ఏమా? ఆ తల్లి, ఆ బిడ్డ తల్లి మనకు పెడతారా? ఆ బిడ్డకే ఎందుకు పెడతారు అని అంటే ఆ బిడ్డ తల్లి కనుక, ఆ బిడ్డ యొక్క బాగోగులు తల్లికి మాత్రమే తెలుస్తాయి, తండ్రికి కూడా పెద్దగా తెలియవు. అందుచేత ఏమి చేస్తారు అని అంటే ఆ బిడ్డను పిలుస్తారు. ఇక్కడ మనం ఆత్మీయ సత్యాన్ని ఏమి గ్రహించాలి అని అంటే మనము దేవుని బిడ్డలమైతే మనకు ఏమి కావాలో ఆయనకు తెలుసు కనుక ఆయన మనల్ని ఏమి చేస్తారు? మన మీద ఏం పడతారు? కనికరపడతారు. ఆ బిడ్డని ఆకలితో వదిలేస్తుందా తల్లి? అమ్మ, ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డను పోతే పోరా, ఈ ఆకలి అయితే నేనేం చేయను అంటుందా? అడుక్కొనో పొడుక్కొనో ఏం చేస్తుంది? బిడ్డ ఆకలి తీరుస్తుంది. ఇక్కడ మనము బిడ్డ మీద తల్లి కనికరపడింది. బిడ్డ మీద తల్లి ఏమైంది? కనికరపడింది కనుక ఆ బిడ్డకు మరి కావలసినటువంటి ఆహారాన్ని పెడుతుంది. అట్లనే అక్కడ ఉండేటువంటి జనసమూహము
ఎంతమంది అమ్మా? ఎంతమంది? 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు. ఇక్కడ ఇప్పుడు 40 మంది 50 మంది ఉన్నట్టున్నాం. ఎంతమంది పురుషులు ఉన్నాం అమ్మా? ఆ పాస్టర్ గారు ఆయనకి తప్పదు కనుక పిలువబడ్డాను, వచ్చాను, అంతే. ఆ 2 బుడ్డోళ్ళు అంతే. అంటే ఇద్దరిని లెక్కెడతాం తేలిక, ఆ 40-50 మందిని లెక్కెడతాం తేలిక? చెప్పాలి, ఆత్మీయ సత్యం చెప్తా. తక్కువగా ఉంటారు. ఎవరు చర్చల్లో చూస్తాం ఆఖరి లైన్లో ఉంటారు, ఒక 5-6 ఆదివారం. అంతకు మించి 10 మంది ఉండొచ్చేమో. అంతకు మించి మరి 50-60 మంది స్త్రీలు ఉంటే ఎంతమంది ఉంటారు పురుషులు? అది 5,000 మంది పురుషులని చెప్పాడు. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు కాక పిల్లలు కాక అంటూ ఉన్నాడు. చూసారా? కనుక ఆయన బిడ్డలమైతే మనల్ని ఏం చేస్తారు? ఆయన మన మీద ఏం పడతారు? కనికర పడతారు. మన మీద కనికర పడతారు. మనము ఏ పని చేసినా ఆయనకు ఇష్టమైనటువంటి పని. ఆయనకు ఇష్టమైనటువంటి పని. 4 సారాకాయలు కావాలి, 4 సారాకాయలు కావాలి, 4,000 దేవా అంటే ఇస్తాడా ఏమ్మా? ఇస్తాడా? అది దేవునికి ఇష్టమైన పనా? మనం ఆలోచించాలి. దేవునికి ఇష్టమైన పని. దేవునికి మనము ఇష్టలుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటాం? ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అమ్మా? 10 అంటారు అంతే. అదొక్కటే మనకు తెలుసు. 10 ఆజ్ఞలు అదొక్కటే మనకు తెలుసు. 6,316 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్నమ్మా? 6,316 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథం చివరికి ఉన్నవి. ఇందులో ఇవన్నీ ఎక్కువైపోతాయని ఒకే ఒక ఆజ్ఞ. చూడండి మరి 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూడండి తల్లి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, ఎలాగమ్మా? నీ పూర్ణ హృదయముతోను ఏది చేసినప్పటికీ విత్ అవర్ హోల్ హార్ట్ వీ హ్యావ్ టు డూ ఇట్. విత్ అవర్ హోల్ హార్ట్, మన యొక్క పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి? మన పూర్ణ హృదయం ఏదైనా, అది చిన్నదే కాదు పెద్దదే అవ్వచ్చు. కలెక్టర్ ఉద్యోగమే అందరూ చేయలేరు. కలెక్టర్ ఉద్యోగం కనుక మరి కలెక్టర్ ఉద్యోగం అయితే చేస్తాను, అటెండర్ ఉద్యోగం నాకు వద్దు అంటే కుదురుద్దా? అటెండరే, వీడు చిన్న ఉద్యోగి, వాడు పెద్ద ఉద్యోగి, అంతే. నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేయాలి. నీకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పని నువ్వు పూర్ణ హృదయంతో, విత్ యువర్ హోల్ హార్ట్. తర్వాత ఏమంటున్నాడు తల్లి? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలి? ప్రభువును ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆయన ఉంటే నేను ప్రేమించేస్తానంటున్నారా? ఆయన కనపడతాడా? వాక్యమై ఉన్న దేవుడు మీ చేతిలోనే ఉన్నవి. ఇళ్లల్లో 10-15 బైబిళ్ళు ఉంటాయి, కానీ ఒక్క వాక్యం చదువుతామా? రోజు ఒక్క వాక్యమైనా మనం చదువుతామా? ఆదివారం వస్తే అది ఎక్కడ ఉందో వెతుక్కుని తెచ్చుకుంటాం, అంతే. కనుక నీ పూర్ణ హృదయంతో ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించమంటూ ఉన్నాడు. సరే, అదే ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ.
చూడండి తర్వాత ఏమంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. 6316 ఆజ్ఞలు, 6316 ఆజ్ఞలు మన వల్ల కాదు కనుక యెహోవా దేవుల వారు దాన్ని సింప్లిఫై చేసి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఏమనగా ఏది చేసినా నాకు బ్యాంకు మేనేజర్ ఉద్యోగం కావాలంటే అదైతేనే చేస్తానంటే ఎట్లా ఉంటుంది? మరి క్రింద పనులు ఎవరు చేస్తారు? నీకు దేవుడు ఏది ఇచ్చాడు, నీకు దేవుడు ఏది అనుగ్రహించాడో ఆ పని నీవు పరిపూర్ణముగా చేయాలి. ఒకటి జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యెరోబాము రెహబాము అని ఇద్దరు ఉన్నారు. రెహబాము అంటే ఎవరు? నేను మీ చర్చిలోని చాలాసార్లు చెప్పాను రెహబాము యెరోబాము అని. ఈ రెహబాము అనేటువంటి ఆయన మరి సొలొమోను గారి కుమారుడు. రెహబాము అనేటువంటి ఆయన సొలొమోను గారి కుమారుడు. యెరోబాము ఎవరు? ఈ సొలొమోను గారి దగ్గర పనిచేసే నౌకరు, సర్వెంట్. రాజుగారు సొలొమోను గారు ఈ యొక్క యెరోబాము యొక్క పని చూస్తూ ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అతనికి ఇవ్వబడినటువంటి ఆ పనిని మరి పూర్ణ ఆత్మ విత్ హిజ్ హోల్ హార్ట్, ఆయన పూర్ణ మనసుతో ఆ పని చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏం చేశాడంటే సేవకుడుగా ఉన్నటువంటి ఆయన్ను ఎలా ఎక్కడికి ఎక్కించాడు? ఈ సేవకుల మీద ఆఫీసర్ చేశాడు. మరి దేవుడు ఏం చేశాడు? అక్కడితో ఆపలా. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి ఆయన 10 గోత్రాల మీద రాజుగా చేశాడు. 10 గోత్రాల మీద రాజుగా చేశాడు. గుర్తొచ్చింది ఎప్పుడు? రెహబాము దగ్గర నుంచి ఆ యొక్క 12 గోత్రాల నుంచి 10 గోత్రాలు తీసేసి 2 గోత్రాలు మాత్రమే. రెహబాము అంటే సొలొమోను గారి కుమారుడు. అతనికి 2 గోత్రాల నుంచి 10 గోత్రాలు ఎవరికి ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్ ఏ సర్వెంట్. అంటే మనకు ఇవ్వబడినటువంటి పని మరి త్రికరణ శుద్ధిగా చేస్తే ఎప్పుడు కూడా మనము ప్రమోషన్లు పొందుకుంటాం. ఇదంతా చేయకపోతే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. దట్ ఈజ్ యాన్సిలరీ. రెండవ ఆజ్ఞ అటువంటిదే అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. పొరపాటున నేను దారంటే వెళ్తున్నాను అనుకోండి, ఈ పొట్టలో అమ్మాయి ఏం చేద్ది? రాకపోయినా తుప్పుకుని ఉమ్మేద్ది. కారణం ఎంచేత? నేనంటే ఇష్టము లేదు కనుక కదండి. నిన్ను వలె నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా ఆ విధంగా ప్రేమించమని వాక్యం. మరి మనం అలా ప్రేమిస్తున్నామా? ఇంకో ప్రేమ కాదండి, అదేదో ప్రేమ కాదు. అది ఆ ప్రేమ ఏంటి? దాన్ని ప్రేమ అనకూడదు, కామం అనాలి. దాన్ని వద్దు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈయన ఏమి చేశారండి? ఆ వచ్చినటువంటి వారి మీద కనికరపడి ఆ రొట్టెలను తీసుకొని విరిచి ప్రార్థన చేసి ఆశీర్వదించి వాటిని శిష్యులకు ఇచ్చారు. శిష్యులకు ఇస్తే వాళ్ళు కడుపారా భోజించి ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి? ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలిపోయినాయి. చూసారా? ఎన్ని గంపలమ్మా? 12 గంపలు. అదే విధంగా మరి 15:32 కూడా అదే జరుగుద్ది. ఆ మాట ఒకసారి చూపించి ముగించేస్తాను. 15వ అధ్యాయము మత్తయి సువార్త, ఇక్కడ 15వ అధ్యాయం 32వ వచనాన్ని మనము చూస్తే
15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు ఉండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద ఏం పడుతున్నారండి? కనికర పడుతున్నారు. ఇటువంటి ఇక్కడ 4,000 మంది, ఇక్కడ ఒక పురుషులు 4,000 మంది. ఆ మాట చూద్దామా? చూడండి, 38వ వచనం, 15:38. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది. ఆ పురుషులు ఎంతమంది వచ్చారో చూసారా? దీనికి కనీసం 4-5 రెట్లు మనం వేసుకోవాలి. ఈ 4,000 మంది అంటున్నారు కనుక ఈ 4కి ఎన్ని రెట్లు? 5-6 రెట్లైనా మనము కలుపుకోవాలి. కనుక మనము మరి కనికరము, మనము ఇన్ని ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, మనం ఎంతవరకు కనికరింపబడుతూ ఉన్నాం? మనము ఎంతవరకు కనికరింపబడుతూ ఉన్నాం? మీకు మీరే ఆలోచన చేసుకోండి. మరి ఏదో వస్తున్నాం వెళుతున్నాం అని కాదు. లవదోకియ సంఘము లాగా మనం ఏమవుతామనంటే, మరి ఉంటే వెచ్చగాన, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. నువ్వు వెచ్చగా ఉంటే ఏం చేస్తానన్నాడమ్మా? ఉమ్మి వేస్తానన్నాడు. ఆ స్థితి మనకు వద్దు. మనము ఆయనకి ఇష్టలుగా ఉందాం. అట్టి కృపత్రేక దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించునుగా. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మీ నోటి వెంబడి వచ్చిన కనికరము అనేటువంటి మాట గురించి 2 విషయాలు మేము ఆలోచన చేశాం. కనుక మేము ఇప్పుడు కనికరింపబడతాము అనగా మీకు ఇష్టలమైనప్పుడు, ఆ విధంగా మేము మీకు ఇష్టలుగా ఉండటకు మీ కృపను మాకు చూపించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని, త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండు వందనములు తెలియజేస్తున్నాను. చూడేకము మంచిదండి ప్రియులరా. చక్కని వర్తమానాన్ని ప్రియులు ఉండమట్ల విజయశేఖర్ గారు వారు తెలియపరిచిన విధానాన్ని బట్టి వారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులరే, కార్యక్రమంలో మన వాక్య భాగాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. 7గురిగా దేవుని బిడ్డలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. ఏబు గ్రంథములో 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. పరలోకములో దూతలందరూ ఒక చోట సమావేశమయ్యారట. అలాగ అవుతారంట అప్పుడప్పుడు దేవుడును దూతలను. ప్రభువు సింహాసనం మీద కూర్చున్నారు, దూతలందరూ కూడా ఇలాగూ సమావేశం మీకులాగా కూర్చున్నారు. ఈ దూత సమూహంలో ఒక దూత ఆడెవడనంటే సాతాను గారు. వాడు కూర్చుని ఉన్నాడట. ప్రభు ఒక్కొక్క బోధ చేస్తూ ఉంటుండగా, రే ఆడెవడరా, ఎక్కడి నుంచి వచ్చావరా నువ్వా అని అన్నాడట ప్రభు. అప్పుడు ఆడు చెప్పాడు సాతాను గడు ఏమనంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఈ కొంపకి ఆ కొంపకి గొడవ ఎడుతూ వీరికి వారికి సమాధానం లేకుండా మనశ్శాంతి లేకుండా చేసేవాడిని నేను కూడా వచ్చాను అని అన్నాడు. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికనంటే, సరే వచ్చావు, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను అంటున్నావు కదా, ఏబు అనే వ్యక్తి తెలుసా నీకు అని అన్నాడు. ఆయన తెలవపోతాం ఏంటండి, ఊజీ దేశంలోని అతనంత గొప్పవాడు ఎవరునూ లేడు.
గొర్రెలు, మేకలు, ఒంటులు, సర్వైశ్వర్యం కలిగిన వాడు ఆయన తెలవపోతం ఏంటండి తెలుసు. కానీ అయ్యగారండి, ఆయన అంతగా వద్దులటానికి కారణం ఏంటనంటే అతను కలిగి ఉన్న ఇంటి చుట్టూరు ఏమేసావనంటే కంచి వేసావు అని అన్నాడంట. చూడండి ఆ మాట చదువుదాం. మొదటి అధ్యాయం, ఏబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశాడట? కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుంటూ ఉండడం చేత అతని ఆస్తి దేశంలో ఏమయ్యాడట? బహుగా గొప్పవాడయ్యాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది, నరుడు కష్టము వలన అభివృద్ధి చెందడట. కనుక కష్టాన్ని దేవుడు ఏం చేయాలనంటే ఆశ్రదించాలి. దేవుడు ఆశ్రదించకపోతే ఏ మనుషుడు, ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు. దేవుడు అభివృద్ధి పరచాలి. ఇచ్చినది ఆశ్రదకరంగా ఉండాలనంటే ఇచ్చిన దాని చుట్టూరు ఏమైపడాలనంటే కంచి వేయాలి. చూడండి, కనుక ఇంటిలో ఉన్న సరుకును బట్టి ఇల్లు ప్రాకారం ఉంటుంది. బైబిల్ ఒక మాట ఉంది, ప్రాకారము లేని ఇల్లు పాడైపోద్దట. కాబట్టి ఒక ఇంటికి ఏముండాలనంటే ప్రాకారం ఉండాలి. అది దడో, కొబ్బరాకులదో, లేకపోతే గోడ కట్టుకుండమో ఏదో ఒక ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేకపోతే వచ్చిన నష్టం ఏంటంటే ఆ ఇంటిలోనికి కుక్కలు దూరతాయి ప్రాకారం లేకపోతే. ఆ ఇంటిలోనికి పందులు దూరతాయి. ఆ ఇంటిలోనికి దొంగలు పడతారు. ఆ ఇల్లు దోసేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ ఇంటికి ఏమి లేదనంటే ప్రాకారం లేదు. ప్రాకారం లేని ఇల్లు పాడైపోద్ది. ప్రాకారం లేని కుటుంబం పాడైపోద్ది. ప్రాకారం లేని వాడు పాడైపోతాడు. కనుక ఒక ప్రాకారం ఉండాలి. కనుక ఒక ఇంటికి ప్రాకారం ఎలాగవసరమో ఒక మానవుడు అభివృద్ధి చెందుతున్న వ్యక్తికి కూడా ఒక ప్రాకారమైన కంచె అవసరం. ఏది ఆ కంచె అని మనం గమనిస్తే ఏబు గ్రంథములు అంటూ ఉన్నారు, ఏబు చుట్టూరు దేవుడే వేశాడనంటే కంచి వేశాడు. దేవుడు వేసిన కంచి దేవుడేస్తే దాన్ని ఎవరు తీయలేరు. దేవుడు కంచి వేస్తే ఏ దుష్టుడి ఇంటిలోనికి ప్రవేశించడు. దేవుడు కంచి వేస్తే నీవు సంపాదించిన సంపాదన ఏమి వ్యర్థము కాదు. అంచులంచులుగా నువ్వు అభివృద్ధి పొందుతావు. ఈరోజు సంతోషకర విషయంలో వారు అభివృద్ధి చెందటానికి కారణం వారు కంచి వేసుకున్నారు. దేవుడు వారి ఇంటి చుట్టూరు, వారు కలిగి ఉన్న చుట్టూరు కంచి వేశారు. కాబట్టి దేవుడు అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నారు. ఏమిటా కంచ అని మనం గమనిస్తూ చూడండి, మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఏబుకి పిల్లలు 10 మంది పిల్లలు, వారు రోజుకు ఒక చోట విందు చేసుకుంటూ ఉండేవారట. ఒకరేం పెద్దోడి ఇంట్లో, ఒకరోజు రెండోడి ఇంట్లో, ఒకరోజు మూడవ ఇంట్లో, ఇలా చేసుకుంటూ వింటున్న విందులో నా పిల్లలు బాగా తాగి తిని దేవుని ఏమైనా దూషించారేమో అని చెప్పి ఏబు గారంట రోజు ఉదయమున లేచి అరుణోదయం లేచి వాళ్ళందరి కొరకు బలులు అర్పించేవాడు, దహన బలి అర్పించేవాడు. వినండి, 10 మంది కొరకు దహన బలి అర్పించాలి. దహన బలి ఎలాగంటే, దహన బలి ఎలా చేస్తారంటే బైబిల్ గ్రంథంలో ముందు బలిపీఠం కడతారు. ఒక రాళ్ళు పేరుస్తారు. రాళ్ళు పేర్చి దాని మీద పొలలు పేరుస్తారు. పొలలు పేర్చిన తర్వాత దాని మీద గొర్రె పిల్లని పెడతారు. దాని చర్మం తీసి దాన్ని చంపేసి దాని చర్మం తీసి పెడతారు. ఇప్పుడు ప్రియులారా, మా ఇంట్లో 7 ఉన్నాం. 7 కొరకు ఒక్క బలిపీఠం కాదు, ఒక్క దహన బలి కాదు. నా కొరకు ఒకటి, మా అక్క కొరకు ఒకటి, మా చెల్లి కొరకు ఒకటి. ఎంత టైం పడుతుంది ప్రియులారా? నా కొరకు ఇప్పుడు అందరికి ఒకే బలిపీఠం కట్టి ఒక ఉమ్మడిలో ఒకటి అన్నట్టుగా అయిపోతే గొడవలేదు. ప్రియులారా చూడండి, ఏబు త్యాగం చూడండి. ఏబు చేసిన పని ఏంటంటే 10 మంది కొరకు 10 బలిపీఠములు కట్టి ఒక్కొక్కరు కొరకు ఏమర్పిస్తా వచ్చాడట? దహన బలులు అర్పించాడు. పిల్లలు అరుణోదయమున లేచి, అయ్యో నా పిల్లలు చెడిపోతున్నారు, నా పిల్లలు చెడు మార్గంలోకి వెళుతున్నారు కనుక వారు నష్టపోతా ఉన్నారు అని చెప్పి తండ్రి ఉదయమున లేచి పిల్లల కొరకు అంగలార్చేవాడట. కాబట్టి
ఏబు గారు ఆ కుటుంబ వద్దులతో వచ్చింది. నేను అంటూ ఉన్నాను, ఏబు చుట్టూ దేవుడు కంచి పెట్టడానికి కారణం ఏంటంటే అరుణోదయమును లేచి తన పిల్లల కొరకు ఏబు గారు కంచి వేశాడు. దీనికి ఒక పేరు పెడతారు ఏంటంటే ప్రార్థన అనే కంచి. చెప్పండి, ఏ కంచిది? ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రియులారా, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో అరుణోదయమును లేచి, ఉదయం లేచి చూడండి, పక్షులు కాకులు లేచి కేకలు వేస్తా ఉన్నాయి. ఈరోజు మానవుడు కేకలు, బైబిల్ ఒకసారి సమయం అవుతుంది కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కనుక ఈ గాడిదలు దేవుని మాట విన్నాయి, కనుక చేపలు దేవుని మాటలు విన్నాయి. ప్రియులారా, లోకములో ఎద్దులు దేవుని మాట వింటున్నాయి, సృష్టి దేవుని మాట వింటుంది, కానీ ఆయన స్వరూపంలో ఉన్న మనుషుడు దేవుని మాట వినటం లేదు. అయ్యో, మనుషులు అపాయము అకస్మాత్తుగా వస్తుందట. అలా రాకుండా ఉండాలనంటే ఏం వేసుకోవాలి తెలుసా? కంచి వేసుకోవాలి. యేసుప్రభువారు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకునేటట్లు మెలకువ కలిగి ఏం చేయండి అని అంటే ప్రార్థన చేయండి అన్నారు. ప్రియులారా, అన్న చాలాసార్లు చెప్తాను మందిరంలో, అన్న పాలు విడిచిన తర్వాత తన పిల్లోని మందిరంలో విడిచిపెట్టేసి పక్కోళ్ళు అన్నారు, ఏమైనా నీకు బుద్ధి లేదంటే పాలు విడిచిన బిడ్డ ఎంత ఉంటుంది అంటారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ పిల్లోని వదిలేసి వచ్చావే కాబట్టి ఆడిని ఎవరు చూస్తారు? ఆడు శ్యామయోగాలు ఎవరు చూస్తారే అని అంటే ఆవిడ ఏమని ఉంటుంది తెలుసా? కానీ నా పిల్లోడు అక్కడ క్షేమంగా ఉంటాడు. ఎందుకనంటే నా ప్రార్థన వాడికి ఏమైంది? తోడు ప్రాకారంగా ఉంది. వాడు ఏమైపోడు. ఎందుకనంటే నేను చేసిన ప్రార్థన ఆడికి తోడైంది. ఈరోజు పిల్లలారా, తల్లులారా, పిల్లల కొరకు తల్లులకు ఏం చేయాలని అంటే ప్రాకారం వేయాలి. ఏ ప్రాకారం? నేను ఈరోజు చెప్పగలను, నేను చెప్పనా ప్రియులారా, నేను ఇలాగ దీవించబడటానికి నిలబడటానికి కాదు, నా తల్లి చేసిన ప్రార్థన, నా తల్లి మొరపెట్టిన మొర్ర, రాత్రానికి పగలానికి నా బిడ్డను రక్షించిన ఆయన ఓ దారిలోకి తీసుకురా ప్రభు అని కన్నీరు మున్నూరై ప్రార్థన చేసిన ప్రార్థనే ఆయన నాకు ప్రాకారముగా వేశాడు. ఆ ప్రాకారాన్ని బట్టే ఈరోజు నిలబడుతూ ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను, నడుస్తూ ఉన్నాను. ప్రియులారా, రాత్రి 1 గంట అయిపోతాను ఒకసారి. మన పాలకొల్లు వెళ్ళొచ్చినప్పుడు 2 అయిపోయిందండి ప్రియులారా. ఆ రాత్రి 1 గంట 2ంటికి వచ్చే వరకు మా అమ్మ మెలుకుగానే ఉంటుంది. అమ్మ పొడగొచ్చు కదా అని అంటే నీ రాకొరకు ప్రార్థన చేస్తున్నాను రా. ప్రియులారా, గమనించండి, ఎన్నో యాక్సిడెంట్లు లోకంలో చూస్తూ ఉన్నాం, కానీ ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటున్నప్పుడు కాపాడబడుతున్నామంటే కారణం ఏంటంటే ప్రార్థన అనే కంచె. ఒకటి ప్రియుల, నేను ముగిస్తున్నాను, ప్రార్థన అనే కంచె ఉంది ఇంటి చుట్టూరు. కనుక ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనమే చేయటం కాదు, మన కొరకు ప్రార్థించే ఒక సేవకుడు. చెప్పాలి అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. మన కొరకు భారముగా, మన కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థించేవాడు ఒకడు సేవకుడు ఉండాలి. కనుక డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయినాడు కాదు. ఈ కుటుంబం అభివృద్ధి చెందాలి నాయన, మీరు దేవుళ్ళు నిలబడాలి, మీరు అభివృద్ధి చెందాలి అని ప్రార్థించే ఒక దేవ సేవకుడు కావాలి ఈ రోజుల్లో. కనుక అటువంటి సేవకులు ఈ రోజు లేరండి. కనుక లేకే కుటుంబాలకు కంచి లేకుండా అయిపోయింది. అంగలార్చేవారు లేరు. ఎలా పోతే నాకెందుకు వెళ్ళవు, నాకు వచ్చిన జీతం నాకు వచ్చేసింది అనుకుంటున్నాడు పాస్టర్. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉన్నాను, పాస్టర్ ప్రార్థన కుటుంబానికి ఏమై ఉంటుంది? కంచి. ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఉపదేశం అనే కంచె. ఏ కంచె? ఇప్పుడు ఏబు గారు ఏమన్నారు తెలుసా? దేవా, నీవు నాకు బిర్రికీసి బిర్రులోని నన్ను ఉంచి ఉన్నావంటాడు. అంటే బిర్రికీసి ఎందుట్లో పెట్టాడు? బిర్రులో పెట్టాడట. ఇలా గీత గీసి నువ్వు ఇందుట్లోనే ఉంది అన్నాడు. అందుట్లోంచి నువ్వు బయటికి రావద్దు అన్నాడు. దాన్ని ఏమన్నారనంటే ఉపదేశం అని అన్నారు. ఈరోజు నేను బోధిస్తున్నాను చూసారు, ఆదివారం, ఇదిగో తాగితే నరకానికి వెళతావు, నరకం వల్ల గురించి నీ జీవితం పాడైపోద్ది, ఇదిగో నువ్వు అలా ఉంటే ఇలా పాడైపోతావు, నీ జీవితం నష్టపరిచిపోద్ది, నువ్వు సంపాదించినంత కూడా వ్యర్థమైపోద్ది అని ఈ ఉపదేశానికి కట్టుబడి ఆ ఉపదేశంలో ఏమై ఉండాలి? చెప్తలేదు. బిరిగీశారు, బిర్రులోనే ఉండాలి. ఎవరు? ఇప్పుడు దైవజనులకు మేము బోధించిన ఉపదేశంలో ఏమై ఉండాలి? కట్టుబడండి. అయ్యో తాగొద్దని, తాగితే నష్టమంట, ఇదిగో ఇలా చేస్తే నష్టమంట, ఇలా ప్రవర్తిస్తే నష్టమంట, అసూయ కలిగితే నష్టమంట, కోపపడితే నష్టమంట అని చెప్పి ఆ ఉపదేశానికి ఏమై ఉండాలనంటే కట్టుబడి ఉండాలి. ఉపదేశం అని కంచి వేసుకోవాలి. ఈరోజు ఉపదేశ కంచెలు లేవు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, యెహోవా నిన్ను కాపాడు. రండి,
కనుక ఉపదేశం లేదు, నీ జీవితాన్ని కట్టుకునే ఉపదేశం లేదు ఈ రోజుల్లో. ఈరోజు జీవితాన్ని కట్టుకునే ఉపదేశం ఉంటే నువ్వు పాడైపోవు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటున్నాడంట, రాజు పగపట్టాడంట ఎవరి మీద. ఇప్పుడు ఒక్కడు ఏం పాస్టర్ మేము ఏం చేయగలమండి, ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే, కనుక ప్రెసిడెంట్ గారు తలుచుకుంటే మేము ఏం చేయగలమండి, మీరు తలుచుకుంటే మేము ఏం చేయగలమండి, కనుక నన్ను మీరు కొట్టాలనుకుంటే మేము ఏం చేయగలమండి, మేమేమి చేయలేం. ఎలీషా పరిస్థితి కూడా అలాగే ఉంది. కనుక ఎలీషా పరిస్థితి అలాగే ఉంది, సైన్యాన్ని దింపేశాడు రాజు. కనుక ఎలీషా గారు లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా కంచె అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను, ప్రభా ఏం చేయను, శత్రు సైన్యం వచ్చింది కనుక వచ్చి ఉన్నారు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇలా గెహాజీ బయటికి లోపల తిరుగుతున్నాడు. గెహాజీ ఎవరు? ఎలీషా శిష్యుడు. ఆడు బయటికి వెళ్ళి లోపలికి వచ్చాడంటే, అయ్యో బాబు ఇంకేముందండి పాటగారు, అయిపోయింది మన పని ఈరోజు, ఏమైపోయింది అంటే వచ్చేసారని చంపేయటానికంటే కంగారు అని చెప్పి ఎలీషా గారు ప్రార్థన చేశాడంటే. ఏమని ప్రార్థన చేశాడు తెలుసు, దేవా వీడి కన్నులను తెరువునైనా ప్రార్థన చేశాడు. వాడి కన్నులు తెరవవాడిని చూడగా అద్భుతం ఏంటి చెప్పడానికి, దేవుడి కంచి ఏంటి చెప్పిన అక్కడ ప్రియులరా, రాజుగారు దింపిన సైన్యము కంటే ప్రియులరా యెహోవా దూత సైన్యము విస్తారమైన సైన్యం ఉందంట. అప్పుడు అర్థమైందంట గెహాజీకి, ఏమనంటే వచ్చిన సైన్యము మనల్ని ఏమీ చేయలేదు, ఎందుకనంటే దేవుడే తన సైన్యాన్ని మనకి కంచిగా దింపాడు. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా, ఈరోజు ప్రార్థించి వెళ్ళిపోతా ఉన్నాం ఈ కుటుంబం నుండి, కానీ సంవత్సరం అంతా ప్రార్థన వీరికి ఏమై ఉంటుందనంటే కంచిగా ఉంటుంది. ఆలకించండి, ఈరోజు ఎలీషాను చంపాలని వచ్చినాడు ఏమీ చేయలేకపోయాడు. దేవుడి వాక్యం చెబుతుంది ఏంటి తెలుసా, ఒక్క తోవగా వచ్చిన వాడిని చెప్పాలి 7 తోవలుగా పారిపోతారు. ఈరోజు ప్రియులారా, దేవుడు అలా చేస్తాడు, ఆయన చేయగల సమర్థుడు. ఎన్నో విషయాలు చూసామండి, ఈరోజు మీ విషయంలో కూడా మన విషయంలో కూడా చేయగల సమర్థుడు. కాబట్టి దేవుని వాక్యం దేవుని బిడ్డలారా, ఎలీషా దినాలలో ఆయన దూతలను కంచిగా దింపినట్టుగానే ఈరోజు మన విషయంలో కూడా దేవుడు సహాయం చేయగల సమర్థుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థనని కంచి వేసుకుందాం, ప్రతిరోజు ఉపదేశం అనే కంచిలో ఉందాం. అలా ఇప్పుడు ఉపదేశం అనే ఈ కంచె కొంతమంది బాధ అనిపిస్తుంది, అలా ఉంటా వింటాం, ఇలా ఉంటా వింటాం, ఇలాగ ఉంటా వింటాం అంటే అలా బాధ అనిపిస్తుందండి. కానీ వెళ్ళిపోతే ఆ ఉపదేశం నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంకా ఆఖరికి ఏమొస్తుంది అని అంటే నాశనమే తప్ప అభివృద్ధి రాదు. ఉపదేశంలో నిలిచి ఉండాలి, నిలిచి ఉన్నప్పుడు నీ జీవితం కట్టబడుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉందని ప్రియులారా. ప్రభువు ఆయన మన చుట్టూ కంచి వేసి మనల్ని కాపాడినట్లుగా ఆయన సజీవుడు, బతుకున్నవాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు, ఆయన మనకు సహాయం చేయగల దేవుడు. అబ్రహామును పిలిచి అన్నాడు, అబ్రహాం నేను చూపించిన దేశానికి వెళ్ళము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం తమ్మా. లోతుకి కంచి ఉంది. లోతు సొదొమ పట్టణంలో ఉన్నప్పుడు కాలిపోకుండా ఉన్నాడు. కాలిపోకుండా ఉండటానికి లోతుకి ఒక కంచి వేశారు. ఎవరు వేశారని అంటే అబ్రహాం వేశాడు. అబ్రహాం ఏ కంచి వేశాడు, ఎలాగేశాడు అని మనం గమనిస్తే, అబ్రహాం అంట వెళ్ళి మోకరించి, అబ్రహాం ఇంటికి దూతలు వచ్చారండి. దూతలు వచ్చి చెప్పన్నారు, నీకు మేము చెప్పకుండా ఏం పని చేయము అబ్రహాం, నీకు అందుకు నీకు చెప్పడానికి వచ్చానంటే అప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా, సాగిలు పడి, ప్రభా మరి ఆ పట్టణాన్ని కాల్ చేస్తానంటున్నావు కాబట్టి ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షిస్తావా అని అన్నాడంట. 50 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. ఆమె స్తోత్రం నాయన అని వచ్చేసాడట అబ్రహాం. ఇంట్లోకి వచ్చేసినాడు. మళ్ళీ ఆలోచన వచ్చింది, అక్కడ 50 మంది లేకపోతే అని మళ్ళీ ఆలోచన, మళ్ళీ వెళ్ళి సాగిలు పడ్డాడంట. అయ్యా 40 మంది ఉంటే రక్షిస్తావా అంటే 40 మంది. మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ వెళ్ళాడు. ఎలాగూ 10 మంది వరకు వచ్చాడట. 10 మంది ఉంటే అక్కడ రక్షిస్తావా అని అంటే అబ్రహాంతో దేవుడు అన్నాడు, 10 మంది ఉన్నాను నేను అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా అండి ప్రియులారా. నేను ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఏంటంటే అబ్రహాం ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు ఆయనకి తెలవదా? ఆయన ఎరిగై ఉన్న దేవుడు కనుక అన్నాడు, నేను అక్కడికి 2 దూతలను పంపిస్తున్నాను లోతుని తప్పించడానికి. లోతు దగ్గర దూతలు వెళ్ళిన తర్వాత లోతు తడువు చేస్తామన్నాడట. బయటకు రావటానికి ఏం చేస్తా ఉన్నాడు, తడువు. అప్పుడు ఏమన్నారు తెలుసు దూత, ఇదిగో నీ నిమిత్తము మొర ఎక్కువగా ఉన్నది. ఏముంది, మొర ఎక్కువైంది కాబట్టి నిన్ను తప్పించాలి. ఆ మొర మమ్మల్ని ఏం చేస్తుందని అంటే నిన్ను తప్పించడానికి ఆ మొర మమ్మల్ని తొందర పెడతా ఉంది. ఎవరు మొర? అబ్రహాము. ఇప్పుడు చెప్పాలి అంటే లోతు సొదొమ పట్టణం నుండి తప్పించబడటాన్ని లోతు చుట్టూ కంచి వేశారు. ఆ కంచి వేసింది ఎవరు?
అబ్రహాం. ఈరోజు మన ఇంటి వారికి మనం కంచి వేయాలి, మన గ్రామం కంచి వేయాలి, మన చుట్టుపక్కల వారికి కంచి వేయాలి. వారు చెడిపోకూడదు, కాపాడబడాలి అని ప్రార్థించినప్పుడు అబ్రహామును దేవుడు ఆశ్రయించిన దేవుడే, ఆ లోతును కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కాపాడగల దేవునికి స్తోత్రం చెబుదామా. అబ్రహాం అన్నాడు, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, శపించిన వారిని, నిన్ను ఆస్వాదించే వారిని. ఇప్పుడు నేనంటే ఇష్టమండి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం అండి. మా అమ్మని ఇష్టపడతలేదు అనుకోండి, ఆ వ్యక్తి కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకని మీకు అర్థమవలేదా? నేను గౌరవించే వ్యక్తిని నా ఎదుట అవమానపరిస్తే నేను ఇష్టపడను. దేవుడు కూడా అలా అంటున్నాడు, అబ్రహాం నిన్ను దీవించిన వారిని నిన్ను అవమానపరిస్తే నేను అవమానపరుస్తాను వారిని. ఎందుకనంటే నువ్వు నా ఇష్టం, నువ్వు నాకు ఇష్టమైన వాడు, నువ్వు నాకు ఇష్టమైన వాడు కనుక నిన్ను ఎవరు అవమానపరిస్తే వారిని అవమానపరుస్తాను, వారిని నేను మేలు చేయను, వారిని శపిస్తానని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు అందుకే అంటాడు, నిన్ను ముట్టిన వాడు నా కొనుగుడ్డును ముట్టినవాడు. కాబట్టి ఆయన నిన్ను కాపాడేవాడు, కునుకడు నిద్రపాడు. ఆయన కంచె దేవుడిని చుట్టూ వేసి నేను కాపాడి ఇంటి వారిని మనందరినీ కాపాడును గాక. ఆమె తల ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించి. ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, మనం పరీక్ష చేసుకుందాం.